కాఫీ అన్న పట్టుకురా అమ్మా. అయ్యి బాబోయ్, మా ఆయన ఉన్న చోట ఉండకుండా కాఫీ అన్నాడు. కాఫీ ఎట్టాలన్నా మనకి అయ్యి బాబోయ్ పడుతుంది. కాఫీ పొడి పాలు ఇవిడికి ఇస్తాను కదా పని చేయకుండా నేను. అదేగండి కాఫీ అండి. ఇప్పుడు కాఫీ అంటేనండి కాఫీ పౌడర్ 2 వేయమంటారండి? కాఫీలోకి 1 స్పూన్ సరిపోద్దండి మీకు? 2 అయ్యమ్మా. 2 స్పూన్లు అండి. మిల్క్తో తాగుతారండి? మిల్క్ లేకుండానండి? అంటే కొంతమంది షుగర్ వేసుకుంటారు, షుగర్ వేసుకోరు కదండి. అంటే వేడి వేడిగా కావాలా, వేడి లేకుండా కావాలా? పెద్ద పెద్ద కప్పులు తాగుతారండి, ఇంత కప్పు సరిపోద్దా అని. ఒరే, దీంతో పెట్టుకుంటే నాకు కాఫీ కూడా ఇవ్వదురా, నేనే పెట్టుకుంటానులే. రండి పెట్టుకుందరు కానీ కాఫీ. ఏదమ్మా, ఆ కాఫీ పొడి ఆ పాలు కాస్త ఇటు అమ్మా, నేనన్నా కలుపుకుంటాను. కాఫీ అండి? అవునమ్మా. ఇప్పుడు నీళ్ళతోనండి పాలుతోనూ చెప్పలేదు మీరు. కాఫీ అంటే పాలతోనే కలుపుకుంటారమ్మా. కొంచెం కాఫీ పొడి పాలు ఇటు ఇవ్వు. మీ ఇష్టం అండి. జనరల్గా మేమైతే నీళ్ళేనండి. మరి పాలు అసలు వాడినేమోనండి మీ అబ్బాయిని నేను. ఇదిగోండి కప్పు, ఇదిగోండి ఇన్నే పాలు ఉన్నాయండి, సరిపోతాయండి. ఏంటమ్మా చిన్నపిల్లలకి ఇచ్చినట్టుగా మరీ కూసినన్ని పాలు అంటున్నావు? లోపల ఏమన్నా ఫ్రిడ్జ్ లో ఉండయేమో తీసుకురా అమ్మా. ఫ్రిడ్జ్ లోనండి? ఫ్రిడ్జ్ లో పాలు గట్ట లేవండి, ప్యాకెట్లు అన్నీ అయిపోయినాయండి. ఈ కొన్నే ఉన్నాయండి, అవి కూడా మీ అబ్బాయి గారి కోసం అండి. పెట్టుకుంటే దీంతోనే పెట్టుకోవాలండి మీరు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. సర్లే అమ్మా, ఏం చేస్తాం, కూర్చున్నా కాసినా తాగాలి కదా. ఇవి పెడతాను. ఇంకేం కావాలండి? కాఫీ పొడి కొంచెం పంచదార తెచ్చిపెట్టమ్మా. కాఫీ పొడి ఇక్కడే ఉందండి. పందర తినకూడదండి మీరు? పంచదార తినకూడదా? అమ్మయ్య, పందరన్నా మిగిలింది. అప్పుడు పోనీ కొంచెం బెల్లం అన్నం ఉంటే తెచ్చిపెట్టమ్మా, బెల్లం వేసుకుంటాను. బెల్లం కూడా రేట్ ఎక్కువేనండి. అదేనండి, బెల్లం కూడా ఆరోగ్యానికి మంచిది కాదండి, అసలనే వాడకూడదండి. ఇప్పుడు బెల్లం షుగరు అన్నీ ఒకటేనంటండి, అది కూడా తినేస్తారండి మీరు. మీ ఇష్టం అండి, మరి పెట్టమంటారండి బెల్లం? మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒరే, మీ ఆవిడ కాఫీ కూడా తాగనిదురా. వద్దు, ఇక నాకేం వద్దు, కానీ నాకు చిరాకు వచ్చేసింది, వెళ్ళిపోయి నేను కూర్చుంటా.